రేవంత్ సర్కార్పై అన్నదాతలు బగ్గుమంటున్నారు. మక్క కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ సర్కారుకు రైతుగోస పట్టదా అని ధర్నా చేశారు. గోనె సంచులు ఇవ్వకుండా టైంపాస్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కలెక్టర్ స్పందించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నెల రోజుల కాంచెల్లి రైతుల ఇబ్బందులు మీకు ఏమైనా తెలుస్తున్నాయా సార్? రైతుల ఇబ్బందులు ఏమైనా తెలుస్తున్నాయా? ఒక బత్తాలు ఇయ్యరు, బత్తాలు ఇస్తే అవి సరిపోకుండా ఇస్తారు. నెల రోజుల కాంచి బత్తాలు లేవు, లారీలు లేవు, లోడింగ్ లేదు, నింపిన బత్తాలు కాంటాక్ట్ లేవు. నెల రోజుల కాంచెల్లి మహిళా రైతులు అందరూ ఇప్పటి వరకు కూడా ఇప్పుడు అయినా మేము చెప్తాను అంటే బస్తాలు ఇవ్వాలి. మండలానికి 2 కేంద్రాలు ఇస్తా అన్నారు, ఒకటే ఇచ్చిర్రు. ఇచ్చిన కాడ ఆల్రెడీ మీరు ఒక స్థలం చూపెడితే ఆ స్థలంలో పోసిర్రు. కింద ఎలాంటి గచ్చు లాంటిది లేదు. ఇప్పుడు బురద, ఒకవేళ చినుకులు పడితే ఏ మాత్రం వర్షం పడ్డా అదంతా బురదమయమైతుంది. తడిసిన గింజలను మీరు కొనగలరా? ఆ తడిసిన గింజల వల్ల నష్టపోయేటువంటి రైతాంగం రేపేం కావాలి? అప్పుల పాలైన రైతులు ఉరిపెట్టుకొని చావాలా? ఎందుకు నెల రోజుల కంటే మీరు